శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీరామ కర్ణామృతం నుండి శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం. ప్రథమ ఆశ్వాసం నుండి శృంగారం క్షితినందినే విహరణే వీరం ధనుర్భంజనే కారుణ్యం బలిభోజనే అమృతరసం సింధౌ గిరిస్థాపనే హాస్యం శూర్పణఖాముఖే భైవహే భీభత్సమన్యాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః. శ్రీరామచంద్రుడికి కోపం లేదు, స్మిత పూర్వభాషీచ రాఘవ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ కవి ఇందులో ఈ శ్లోకంలో రామచంద్రుడి యందు నవరసాలని కూడా చూపిస్తున్నారు. శృంగారం క్షితినందనే విహరణే, క్షితినందని అయినటువంటి సీతమ్మతో విహరించేటప్పుడు శృంగార రసాన్ని, ధనుర్భంజనే వీరం, ధనుర్భంగము చేసినప్పుడు వీరరసాన్ని, కాకాసురుని యందు భయం, బలిభోజనము, బలిబుక్ అంటే కాకి, అటువంటి కాకి యందు దయను, కారుణ్య రసాన్ని, సముద్రంలో పర్వతాన్ని స్థాపించినటువంటి సమయంలో ఆశ్చర్యరసాన్ని, శూర్పణఖకి ముక్కు చెవులు కోసేటువంటి సమయంలో పరాభవించిన సమయంలో హాస్యరసాన్ని, ఇతర స్త్రీల ముఖంలో బీభత్సాన్ని అనగా అసహ్యాన్ని, అంటే రావణ సంహారంలో రౌద్రరసాన్ని, మునీశ్వరుల యందు శాంతరసాన్ని, ఇలా నవరసాలకి ఆలవాలమైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తున్నాను అని కవి ఎంతో అద్భుతంగా భగవంతుడిలో నవరసాలని మనకి అన్వయించారు. శ్లోకం మరొక్కసారి అనుసంధానం చేసుకుందాం. శృంగారం క్షితినందనీ విహరణే వీరం ధనుర్భంజనే కారుణ్యం బలిభోజనే అద్భుతరసం సింధౌ గిరౌ స్థాపనే హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్సమన్యాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః. అటువంటి రాముడు మనల్ని రక్షించాలి అని కవి ఆకాంక్షిస్తూ ఉన్నారు. అలాగే తర్వాతి శ్లోకంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు కవిగారు. వామే కోదండదండం నిజకర కమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దదతమభిమతం చాపతూణీరబాణం వామే అవామే లసద్భ్యాం సహ మిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం రామం శ్యామం భజేహం ప్రణతజనమనః ఖేదవిచ్ఛేదపక్షం ప్రణతజనమనః ఖేదవిచ్ఛేదపక్షం. శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నారంటే వామే కోదండదండం, ఎడమ చేతిలో ధనుస్సు కలిగి కుడి చేతిలో బాణములు ధరించి ఉన్నారు. పశ్చాద్భాగే చ నిత్యం దదతమభిమతః చాపతూణీర బాణం, వెనుక వైపున వీపు దగ్గర అమ్ముల పొదిని ధరించి ఉన్నారు. వామే అవామే లసద్భ్యాం, ఎడమవైపున కుడివైపున, వామము అంటే ఎడమ, అవామ అంటే కుడి, కుడి ఎడమలలో సీతాలక్ష్మణులు సేవిస్తూ ఉండగా లక్ష్మణులతో కలిగి ఉన్నారు. ఆయన శ్యామం రామం భజేహం, అటువంటి రాముణ్ణి స్మరిస్తున్నాను. ఆ రాముడు ఎటువంటి వారు అంటే ప్రణత జనమనః ఖేద విచ్ఛేద పక్షం, ఆయనకి నమస్కరించేటువంటి జనుల యొక్క అంటే భక్తుల యొక్క ఖేదాన్ని, దుఃఖాన్ని ఛేదించడంలో, నాశనం చెయ్యడంలో పక్షము కలిగి, శక్తి కలిగి, పక్షపాతము కలిగి ఉంటారు. అటువంటి చామన ఛాయ కలిగినటువంటి
శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పడం ఈ శ్లోకంలో. ఇంకా ఎలా ఉన్నారంటే శ్రీరామచంద్రుల వారు అగ్రే ప్రాంజలి మాంజనేయమని మనిషం వీరంచ తారాసుతం పార్శ్వే పంక్తిముఖానుజం పరిసరే సుగ్రీవమగ్రాసనే పశ్చాత్ లక్ష్మణమంతికే జనకజాం మధ్యే స్థితం రాఘవం చింతాతూలికయా లిఖంతి సుదియః చిత్తేషు పీతాంబరం. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య విగ్రహాన్ని సుదియః పండితులు బుద్ధిమంతులు ధ్యానము చేసి ధ్యానించి ఆయన ఆకారాన్ని ఆ ధ్యానములో దర్శించి లిఖిస్తున్నారట. ఆయన ఎలా ఉన్నారంటే అగ్రే ప్రాంజలి మాంజనేయం, ఎదురుగా ఆంజనేయ స్వామి ప్రాంజలి దోసిలి వగ్గి నమస్కరిస్తూ ఉంటారు. అనిసం వీరంచ తారా సుతం, ఎప్పుడూ తార యొక్క కుమారుడైన అంగదుడు సేవిస్తూ ఉంటాడు. పార్శ్వే పంక్తిముఖానుజం, ఒక ప్రక్కన పంక్తిముఖుడు అంటే రావణుడి యొక్క తమ్ముడు విభీషణుడు సేవిస్తూ ఉంటాడు. పరిసరే సుగ్రీవమగ్రాసనే, ఎదురుగా ఉండే ఒక ఉన్నత ఆసనం మీద సుగ్రీవుడు కూర్చుని ఉంటాడు. పశ్చాత్ లక్ష్మణమంతికే, ఆ వెనుకాల లక్ష్మణుడు, అంతికే జనకజాం, సమీపంలో సీతాదేవి, మధ్యే స్థితం రాఘవం, వీరందరి మధ్యలో ఉండేటువంటి రామచంద్రుణ్ణి సుదియః పండితులు బుద్ధిమంతులు ధ్యానం అనేటువంటి తూలికయ కలము చేత అంటే ధ్యానించి ఆ రూపాన్ని దర్శించి లిఖిస్తున్నారు అని అద్భుతమైనటువంటి రామ పట్టాభిషేకము, రాముని యొక్క దర్శనాన్ని ఈ శ్లోకంలో మనకి కవి అన్వయించారు. ఈ శ్లోకములు మనం ఎందుకు పఠించుకుంటున్నామంటే శ్రీరామచంద్రుని యొక్క మహిమా వైభవాన్ని ఈ రామకర్ణామృతంలో సిద్ధకవి అనే ఆయన అద్భుతంగా అపూర్వంగా వర్ణించారు. కావున ఇటువంటి శ్లోకాలు కొన్ని మనం అనుసంధానం చేసుకుంటే ఆ తారక నామ మంత్రాన్ని జపించిన ఫలితం కలుగుతుంది. కావున మనం ఈ విధంగా అన్వయించుకుంటున్నాం. స్వస్తి, శుభం భూయాత్.